నమస్తే. మళ్ళొచ్చిండు ఆవేశం స్టారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి అలాగే తన అరెస్టు గురించి ఆయన శుద్ధపూస మాట్లాడుతూ ఉన్నాడు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అడ్డంగా ఎదిగినటువంటి అడ్డంగా పెరిగి మరి నానా కూతలు కూస్తూ ఉన్నటువంటి ఈ సూసైడ్ స్టార్కి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక విషయం. నువ్వు పేపర్లలో మళ్ళీ రేపు హెడ్లైన్లో ఉంటావు, ఇది కన్ఫర్మ్ అయ్యేది. మీకు నమస్తే తెలంగాణ మీకు ఉన్నటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో దాంట్లో హెడ్లైన్లో ఉంటావు, దీనిలో డోకా లేదు. రేపటి వరకు అయితే నేను గ్యారంటీ. అది నువ్వు మాట్లాడినటువంటి మాటలు నువ్వు చేసేటువంటి వ్యవహారాలకి ఏమైనా సంబంధం ఉన్నదా? నువ్వు మనిషి వాళ్ళకపోతుంటే కౌశిక్ రెడ్డివో అర్థం కావట్లేదు. నీకు మొన్ననే తీసుకుపోయి బొక్కలో పాడేస్తే ఒక రోజంతా నువ్వే చెప్తా ఉన్నావు దోమలలో నన్ను పడుకోబెట్టిల్లని. నిన్ను దోమలలో కదా నిన్ను బురదల పండ పెట్టాలి అసలు లెక్కైతే. అదే ఏది అది నాలుగు కానీ ఇది తాటమట్ట. నువ్వు ఒక్కరే ఉన్నావా లేకపోతే ఎమ్మెల్యేవు అని ఇష్టం వచ్చినట్టుగా ఏం మాటలు అవి, ఏం కథ? నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి సర్కారును కూడా అనాల్సిందే. ఇటువంటి తీసుకుపోయి అసలు మొత్తం సభ్యత్వం అంతా రద్దు చేసి బొక్కలో పడేయాలి 6 నెలల పాటు బుద్ధి వస్తుంది. పాప ఇంట్లోనూ అడ్డం పెట్టుకొని ఆ కూతుర్ని భార్యని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి ఈయనే ఇలా శుద్ధపూస ముచ్చట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనట నేను పోరాటం చేసిన, నేను ఆరాటం చేసినాను. ఈ దరిద్రుడు ఉద్యమం సందర్భంలో ఉద్యమకారుల మీద కంకర్రాళ్ళు అందుకొని పోయి వాళ్ళని దాడి చేస్తే గాయాలైపోయినాయి. ఈ దుర్మార్గాలు చేసినప్పుడు ఎవరు అక్కడ జగన్ సంఖలో ఉండి నేను కేసీఆర్ రక్తాన్ని నువ్వెట్లయితావు బాబు? కేసీఆర్ రక్తం అక్కడ కేటీఆర్ కవితమ్మ వాళ్ళు అంత ఉన్నారు. నువ్వెట్లయితావు రక్తం? కొంచెం సిగ్గు అనిపించాలి కదా అసలు. కొంచెం కూడా సిగ్గు చెరవు ఏది లేకుండా మొత్తం అంతా వదిలేసింది అనుకుంటున్నాను నేనైతే. అరే ప్రజాస్వామ్యంలో మాట్లాడాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. నువ్వు చేసినటువంటి ఘనకార్యం మామూలుగా ఉన్నదా? ఇంకో ఎమ్మెల్యేని కొట్టేదానికి పోతా ఉంటుంది. నన్నే నెట్టుకపోయాను, నన్ను కింద పడేస్తున్నాను చెప్తా ఉన్నాడు. నా పై ఏం కేసు లేదు అంటాడు. దొంగ భూముల కేసు ఉన్నాయి, గతంలో వరంగల్ కేసులు ఉన్నాయి. ఈ దొంగకు బెదిరింపులు. ఇటువంటి వాడు మళ్ళా స్టేజ్ల మీదకి ఎక్కి ఈయన మాట్లాడేటువంటి మునగాడు. నీ వెనక ఎవరు ఉన్నారో అందరికి తెలుసు. నీ వెనక ఎవరు ఉండరు, కేటీఆర్ ఉంటాడు. నీకు అసలు నిజంగా నీకు బుద్ధి ఉందో లేదో నాకైతే అర్థమవుతలేదు, తెలివి ఉన్నదో లేదో అర్థమవుతలేదు. కానీ నిన్ను వాళ్ళు ముంగడికి నూకుతా ఉన్నారు. నిన్ను ముంగడికి నూకి వాళ్ళు వెనకాల ఉంటా ఉన్నారు. ఇక నేనేదో సాధించినట్టుగా, నేనేదో అయిపోయింది అన్నట్టుగా పోయిండు. చలో ఎక్కడ బెయిల్ వచ్చిన తర్వాత ఇగో ఇది కథ. ఈయనను కలిసిండు, పోయి అక్కడ పోయిన తర్వాత ఇగో ఇది కథ. రామారావును కలిసిండు, భార్య పిల్లలతో పోయిండు, ఫోటోలు గీటోలు అంతా దిగిండు. అక్కడ హరీష్ రావును పోయిండు, హరీష్ రావును అద్దుకున్నాడు. సో ఇగో ఇటువంటి ప్రయత్నం అన్నట్టు ఈయనది. ఏం సాధించినాడు బాబు నువ్వు? పోయి ఇంక ఏది నువ్వు దేశ స్వాతంత్రం కోసం ఇట్లా ఏమన్నా అక్కడికి పోయి జైళ్ళల్లోకి ఇట్లా వేస్తే నువ్వు అక్కడ విడుదలయ్యి నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చినట్టుగా ఫీల్ అవుతా ఉన్నాడు. నువ్వు చేసిందే లంగ పని, ఇంకా నువ్వు ఆయనతో వచ్చినావు అనుకో. అని ఇట్లాంటి పనులు చేసుకుంటా ఇట్లాంటి సమాజాన్ని ఏం ఉద్ధరిస్తామనుకుంటా ఉన్నావు? ఇంకా ఇదొక పక్కన అయితే నీకు ఒకసారి మాట్లాడతాయో ఏం మాట్లాడతానో ఒకసారి విందాం. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. ఈ డైలాగ్ మళ్ళొకసారి వినుర్రి. ఇది ఈ వాయిస్ ఇంకొక వాయిస్ కరెక్ట్గా సింక్ అవుతుంది. ఒకసారి వినండి మళ్ళొకసారి. ఎట్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అగో తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా కేసులు పెట్టి హరాస్మెంట్ ఇదే ఏది ఆలోచించండి ప్రజలారా అని చెప్పేసి ఇంత వినయంగా అంటా ఉన్నాడు. గతంలో పాడి కౌశిక్ రెడ్డిది ఇగో సేమ్ ఇదే. ఇంకెక్కడ ఉన్నది ఇగో ఈ వాయిస్ సింగ్ అవుతుంది. అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, సేమ్ ఇదే. గుండె బరువెక్కింది, అలసిపోయింది అని చెప్పేసి ఏదైతే అన్నాడో సేమ్ అదే డైలాగు అదే వాయిస్ తోటి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దింపిండు. ఇక అక్కడ గతంలో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఇగో ఈ దండాలు పెట్టి, ఈ పొర్లు దండాలు పెట్టి, నేను శవయాత్ర లేకపోతుంటే నా ఈ యాత్ర యాదయాత్ర అని ఇగో పాపం ఎంత అమాయకంగా మోకాలు పెట్టినో చూడుర్రి. ఇగో వీళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత. నోరు కూడా పెద్దగానే ఉన్నది, నోరు కూడా బాగానే పెద్దగానే ఉన్నది. మనిషి 6 ఫీట్లు ఉన్నాడు కానీ మెదడు మాత్రం కనీసం ఉందో లేదో తెలియట్లేదు. అది మరి కొంతమంది చెప్తారు అది ఆ మెదడు మోకాళ్ళ నుంచి ఇప్పుడు అరికాల దాకా పోయింది. మెదడు ఎవరికైనా తలకాయ ఉంటుంది, ఆయనకు మోకాళ్ళకి దిగి మోకాళ్ళ నుంచి అరికాల నుంచి రేప మాప కింద పడ్డట్టున్నది. ఏ మాటలు అవి? సో ఇగో ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఈయన చేసినటువంటి వ్యవహారాలతోటి అరే రేవంత్ అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కానీ రేవంత్ కానీ కొంచెమైనా కానీ ఏమైనా రేషం అనేది ఉంటే
అది మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోవాల్సిందే. నీకు ఒక విషయం చెప్తాను పాడి కౌశిక్ రెడ్డి, నేను ఒక కామెంట్లు ఇక్కడ చూస్తా ఉన్నా, నీ లైవ్ ఇది. నిన్ను ఎవరైనా ఎస్ ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడేది నిజం, కౌశిక్ రెడ్డి మంచోడు అని చెప్పేసి ఒక కామెంట్ చూపెట్టు ఒకసారి. ఇగో నువ్వు లంగా అంటా ఉన్నారు, నేను కాదు సార్ అనేది, అక్కడ జనాలు అంటా ఉన్నారు. నువ్వు లంగా అంటా ఉన్నారు, నువ్వు లంగవే అంటా ఉన్నారు, నువ్వు రండవంటా ఉన్నారు. నువ్వు ఇట్లనే చేస్తే కేటీఆర్ దగ్గరికి పోతావు అని చెప్పేసి ఒకరంటా ఉన్నారు. ఇగో ఎన్కౌంటర్ చేయాలంటాను నేను డైరెక్ట్, మొత్తమే జైలుకి వేసుడు కాదట, ఇక డైరెక్ట్ ఎన్కౌంటర్ కొట్టి పడేయరు అంటాను. అట్లా నువ్వు పెద్ద లంగా అని పోలీసు వాళ్ళకు తెలుసు అని ఇంకోళ్ళు అంటా ఉన్నారా? నీ గురించి తెలంగాణలో చిన్న పిల్లాడిని నీ గురించి అడిగినా కానీ చెప్తారు, ఏది మంచిగా కాదు నువ్వు లంగవా అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇగో టైం వేస్తున్న బాబు ఇదంతా అని చెప్పేసి అంటా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఆయన అరెస్టు చేయడం మంచిది, జైల్లో చిప్పకూడు తింటే బాగుంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇట్లా ఏం కర్బరా హుజరాబాద్ ప్రజలది అని అనుకుంటున్నారు కొందరు నేతలు. సో ఇది నిజం, ఇది నిన్ను గెలిపించినందుకు హుజరాబాద్ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇగో కాదంటే నీకు ఒక వీడియో కూడా చూపెడతాను నీకు, నిన్ను మీ వాళ్ళు ఏమంటా ఉన్నారో. మీ వాళ్ళు ఇగో నిన్ను గెలిపించినందుకు ఇక వాళ్ళకి వేసుకున్నటువంటి వాళ్ళ శిక్ష ఇది. ఇగో కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడే న్యూస్ ఛానల్లో ఒక వార్త చూసిన, కొంచెం బాధ అనిపించింది. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఎందుకెందుకు పెరిగింది కానీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి కానీ కింద కూడా సీమంతా కూడా మెదడలేదు. నాకు తెలిసి మోకాళ్ళ నుంచి ఆయన పాదాలకు అయినట్టుంది. ఎక్కడన్నా ఏదన్నా జిల్లాల వారిగా సమావేశాలు అయినప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకోవాలి, సపరేట్గా వికాలి. కానీ తోటి ఎమ్మెల్యే మీద చెయ్యేసుకున్నాడు, నూకు పారేసుడు, ఈ చర్యల వల్ల వచ్చే ఎలక్షన్లో మనం గెలవం, మన పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. ఆ విషయం మర్చిపోతుంది. ఈ మధ్యకాలంలో ఊకే వార్తలలో కనబడాలని కావచ్చు, దగ్గర ఒక 10-15 సంఘటనలలో ఈ దొరగారు పేరు ఎప్పుడు ఎందుకు కానీ తెలంగాణ ద్రోహి ఎవరో కాదు, అక్కడ బీఆర్ఎస్ పార్టీ పొట్టు తిరుగుతాను. బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇజ్జత్ పోతుందిరా బాబు, నీ మాటలతోటి ఇజ్జత్ పోతుంది, పార్టీ అంతా ఆగమవుతా ఉన్నది, నోరు అదుపులో పెట్టుకో బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కూడా అంటా ఉన్నాడు, మెదడంతా నీకు మోకాళ్ళ కాదు అరికాళ్ళ అక్కడికి వచ్చిందని. సిగ్గన కొంచెం తెచ్చుకో. వాళ్ళు ఒక పక్కన ఇరగతిట్టుడు తిరుగుతా ఉన్నారు, అక్కడ వాళ్ళు వాళ్ళ పాపం అయితే మాత్రం ఇగో అందుకే అంటా ఉన్నారు ఏం కర్మరా హుజరాబాద్ ప్రజలేదని చెప్పేసి. ఇక వీడిని గవర్నమెంట్ ఏం చేయలేదా, వాడు వీడని మాట్లాడుతుంది, ఎందుకు వాడిని వదిలేస్తున్నారని చెప్పేసి అంటా ఉన్నది. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ సైతం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంతో లేకపోతే ఇంకెవరో దానికి సంబంధించిన వ్యవహారం పట్ల కనీసం చర్యలు తీసుకోకపోతే ఇక ఇట్లే నడుస్తుంది. ఏక్ నెంబర్ వేస్ట్గా అంటా ఉన్నారు. ఇక ఇదంతా కూడా ఇగో ఈ లుచ్చా అని చెప్పేసి తిడతా ఉన్నారు. నేను కాదు దొరా మరి ఇగో మొత్తం ఇగో ఇంకా వస్తూ ఉన్నాయి కామెంట్లు నీ మీద. నువ్వు ఆ కామెంట్కి ఇట్లా చదువుకున్నట్టు అయితే ఉంటే ఉల్లాకుతో ఉరి పెట్టుకున్నట్టు ఉంటావు నువ్వు. సేమ్ అట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ మామూలు కామెంట్లు నేనైతే మాత్రం ఎప్పుడో చచ్చిపెట్టుని. ఏం కామెంట్లు అవి? నిన్ను ఎవరైనా ఒక్కరైనా మెచ్చుకుంటా ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీలో కనీసం మెచ్చుకుంటా ఉన్నారా? నోరు అదుపులో పెట్టుకోమని అంటారు. సరే ఓకే, టాపిక్ ఏదో డైవర్ట్ అవుతుంది, నీకు సంబంధించినటువంటి కౌంటర్ ఇవ్వాల్సిందే. ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అచ్చా, నీతి నిజాయితీ కోసం మాట్లాడితే కూడా రైతుల పక్షాన ఈయన నీతి గురించి, నియమాల గురించి, న్యాయాల గురించి మాట్లాడిండా, లేకపోతుంటే ఒక ఎమ్మెల్యేలు కొట్టేదానికి పోయిండా? ఈ దరిద్రుడు మళ్ళీ దేనికి ఎటు తిప్పుతా ఉన్నాడు చూడుర్రి, ఎటు తిప్పుతా ఉన్నాడు. మళ్ళా నువ్వు రైతుల గురించి అడిగేదానికి నీకు ఇదే వేదిక ఉందిగా, ప్రెస్ క్లబ్, నీకు ఉన్నటువంటి పార్టీ కార్యాలయం ఉంది. సరే ఓకే, సమీక్ష సమావేశంలో నీ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నావు అనుకో, మరి గిచ్చి పంచాయతీ పెట్టుకున్నాడు ఎందుకు అక్కడ? నువ్వు ఏ పార్టీ అని చెప్పేసి ఆయన అడుగుడు ఎందుకు? నీకు తెలియదా ఆయన ఏ పార్టీ తెలియదా? నీ పార్టీలోకి ఇప్పుడున్నటువంటి నువ్వు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఒకసారి గుర్తు చేసుకో. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్ననివే కదా నువ్వు. మరి దొంగ అన్నట్టుగా నువ్వు ఇలా వాళ్ళు పార్టీ మారినటువంటి వ్యక్తులను ఏ పార్టీ అని చెప్పేసి అడిగితే వాళ్ళకి కోపం వస్తుంది దరిదాపుగా. సో కోపం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదుపులో పెట్టుకున్నారు, కానీ ఈ దొరను అదుపులో చేయలేకపోయాడు. ఇక పోలీసులు అందరూ గుంజుకపోతారు, నన్ను గుంజుకపోయారు, కింద పడేసి తొక్కిను, నన్ను గుద్దిలు అని చెప్తా ఉన్నాడు. ఇది ఇంకా కూడా యువకుల పక్షాన మాట్లాడితే కూడా, పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇవాళ కేసులు పెడతా అంటే ఇది న్యాయమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కొంచెమన్నా అనిపించట్లేదా నీకు కౌశిక్? కేసులు కొంచెమన్నా అనిపించట్లేదా? నువ్వు నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన, మహిళల పక్షాన మాట్లాడుతున్నట్టు ఈయనను అరెస్ట్ చేసినట్ట. ప్రజలను ఒక్కసారి ఆలోచించుర్రి. ఈయనను ఈ విషయంలో
నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఆయనను అరెస్ట్ ఎందుకోసం చేసింది చెప్పుర్రి. దయచేసి చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ పెట్టుర్రి. మీరు కౌశిక్ రెడ్డిని ఏమనుకుంటా ఉన్నారు? హీరో అనుకుంటా ఉన్నారా, విలన్ అనుకుంటా ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఆయన అన్నట్టుగా కాపల కుక్క అనుకుంటా ఉన్నారా, లేకపోతే కేటీఆర్ బంట అనుకుంటా ఉన్నారా, ఏమనుకుంటా ఉన్నారో కౌశిక్ రెడ్డి గురించి మీరు ఒకసారి కామెంట్ రాయండి. ఒకసారి ఇరిపించి ఈయనకు పంపిద్దాం. పెడుతుండు ఇలా దాదాపు నా మీద 28 కేసులు పెట్టిండు. దేనికోసం పెట్టిండు? ఇలా నువ్వు నీ మీద 28 కేసులు పెడితే ఈ దొంగ గతంలో ఒకరికేమో చీరలు పంపుతాడు, ఇంకొకరికేమో గాజులు పంపుతాడు, ఇంకొకరికేమో బొట్టు పంపుతాడు, అధికారుల మీదకి తూ అని చెప్పేసి ఉమ్మేస్తాడు. ఇగో తూ అని ఉమ్మేస్తాడు. మరి ఇట్లాంటి దరిద్ర పైన కేసు పెట్టకపోతే ఏం చేయాలో చెప్పురు మిత్రులారా. ఇప్పుడు నువ్వు అన్నటువంటి 28 కేసులో 30 కేసులు అంటా ఉన్నావు కదా, ఈ 30 కేసులు నువ్వు గిసొంటి లంగ పనులు చేసిన తర్వాత 30 కాదు, నీ పైన 300 కేసులు పెట్టాలి. ఇగో మరి ఇట్లా చేసిన తర్వాత కేసులు పెట్టకపోతే ఈయనకేమైనా మెడలు ఏమైనా గోల్డ్ మెడల్ గిట్ల వేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఆ షీల్డ్లు గిట్ల ఇచ్చి ఈయనను సత్కరించాలన్నా, ఈయనకు ఏం చేయాలి? నువ్వు చేసినటువంటి లంగ పనులతో కేసులు పెట్టకపోతే ఏం చేస్తారు? 28 కేసులు పెట్టిండు. 28 కేసులు కాదు, నేను పైన 2800 కేసులు పెట్టాలి. అదే కనుక ఇప్పుడు మీ ప్రభుత్వం కనుక ఉన్నట్టయితుంటే బీఆర్ఎస్ది ఒక్కొక్కరిని చీల్చి చెండాడు. ఇట్లా మాట్లాడితే నాలుకలు చీరేసు. కౌశిక్ రెడ్డి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రుణమాఫీ ఎందుకు ఇస్తలేవని గట్టిగా ఈ అడుగుతున్నాను. దొంగ నేను అంటా ఉన్నా, నువ్వు అన్నది ఓకే, ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చింది కాదనట్లేవు. మరి ఇప్పుడు నువ్వు ఒక్కరివే మునగాలి లెక్క నువ్వు వచ్చి అడిగితే నిన్ను ఒక్కరు ఎవరు వేయలే కదా, నిన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది? నువ్వు ఒక్కరిని అడుగుతా ఉన్నావు. రెగ్యులర్గా లేస్తే హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నది, కవిత మాట్లాడుతూ ఉన్నది, ఇంకా కొంతమంది సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు, నీకంటే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఏది సబ్జెక్ట్ గురించి? నీకు సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏది లేదు. ఉత్తనే అడ్డగోలుగా ఆంబోతు లెక్క ఊరుకుంటా ఇలా ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు. మరి వాళ్ళపైన ఏమో కేసులు అయితే లేవు, నీ పైన ఎందుకైతే కేసులు? అంటే గిచ్చి పంచాయతీ పెట్టుకోవాలి, గిచ్చి గాయం పెట్టుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే, అంతే. ఇంకా 4 గంటల ఫ్రీ కరెంట్ సరిగ్గా ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నా అని, ఇలా రైతు బీమా టైంకి ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నా అని, ఇలా ప్రతి మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని అడిగినందుక, ఇలా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, ఎందుకు ఆ తులం బంగారం ఇస్తలేవని అడుగుతున్నా. నీకు ఒక విషయం చెప్తా, నాకు ఆ వీడియో దొరుకుతలేదు. ఓకే, ప్రభుత్వాన్ని నువ్వు అడుగుతా ఉన్నావు, ఓకే బాగానే ఉంది. నువ్వు కాదు, నీ పార్టీ వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు, కాదనట్లేదు. సరే ఓకే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సిందే, నెరవేర్చకపోతే నిలదీయాల్సిందే. నాకు గుర్తు, మీ కూతురు ఎంత 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు మా అయ్యని గెలిపిస్తే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఏదో నియోజకవర్గానికి తెస్తామని చెప్పేసి అన్నది. నువ్వు కూడా ఇచ్చినావు హామీ, గెలిస్తే నేను నియోజకవర్గానికి నిధులు తీసుకు. మరి నిన్ను మరి గల్లపట్టి గుంజాలన్నా, లేకపోతే అంగిపట్టి చింపాలన్నా నిన్ను అక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ ప్రజలు? నువ్వు మాట తప్పినట్టే కదా, నువ్వు మాట తప్పినట్టే కదా. నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి 100 కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పి ఇలా తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు కదా. నువ్వు కాదన్నట్టుగా నీ బిడ్డతో కూడా చెప్పించినావు కదా. మరి నిన్నేం చేయాలి హుజరాబాద్ ప్రజలు? సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు నిలదీయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ అడ్డగోలుగా నోటికి ఎంత వచ్చి అంత మాట్లాడడం అది సబాబు కాదని నీకు ఒకసారి సూచిస్తా ఉన్నది, అంతే. నువ్వు అడుగు, కావాలి నీ హుజరాబాద్ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం కూడా ప్రశ్నించు. కానీ నేను ప్రశ్నిస్తే కాదు కదా నేను బొక్కలో వేసేందుకు సిద్ధపడ్డది. మొన్న నువ్వు తిడితే ఆయన పైన కొట్టేదానికి పోతే ఆయన ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించరు. ఇంకా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతా ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టు అన్నట్టుగా అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కేసీఆర్ కిట్టులు కంటిన్యూ చేయని నేను గట్టిగా అడుగుతున్నాను. కేసు ఇలా వాళ్ళకి ఫ్రీగా, ఇలా వికలాంగులకి ఇలా 4000 నుంచి 6000 పెడుతున్నావా? ఇలా రైతు కూలీలు ఏమి కావాలని అడిగితే కేసులు పెడుతున్నావా? అయితే ఒక్కటి కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నా మీద లేవు. వరంగల్లో హుజరాబాద్ అయిన కేసులు ఎక్కడి? కిడ్నాప్ కేసులు నా మీద లేవు. హుజరాబాద్ లో ఇదే ల్యాండ్ కేసు అయిన మీద ఉన్నది. అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా నా మీద లేవు.
అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ అండ్ అఫిడవిట్లో చేసింది 89 కేసులు. ఇలా అన్నిటికంటే ఫస్ట్ కేసు ఏందో తెలుసా? ఫస్ట్ కేసు రేవంత్ రెడ్డి మీద ఉన్నది 2002 ఆయన మీద ఉన్న కేసు 420. ఫస్ట్ చీటింగ్ కేసు 420 కేసు పెట్టిర్రు. తర్వాత 120B అంటే ల్యాండ్ గ్రాబింగ్, అటెంప్ట్ మర్డర్. నేనేమనుకుంటా ఉన్నానంటే, సో సరే ఓకే కేసులు ఉన్నాయి కాదనట్లేము, ఆయన మంచి అని నేను కూడా చెప్పట్లేదు, కానీ ఆయన చేసిన కేసులు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు చేసే కేసులు ఉన్నాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు పైన, మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ పైన ఇక రాస్తే బాగోతం గొడవది. వీళ్ళు చేసినటువంటి కేసులు పెట్టుకుంటూ పోతే వేల కేసులు అయితే వీళ్ళ మీద. ఒక్క ప్రాజెక్టులు కాదు, అన్ని ప్రాజెక్టులలో కమిషన్లే, భూములు కొల్లగొట్టిండ్లు, బెదిరించిండ్లు, లాక్కున్నారు, చిత్రహింసలు పెట్టిండ్లు, ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్లు. ఇటువంటి పోతే మొత్తం కల్వకుంట్ల కుటుంబానికి ఒక 1000 కేసులు అయితే ఇప్పుడు. సో గతంలో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కొన్ని కేసులు, దాంట్లో ఇప్పుడు ఆయన దొరకలేదా సూట్ కేసులతోనే దొరికినటువంటిదే ఆ వ్యక్తి, ఆయన సుఖమేం కాదు. సో ఈ దొంగ ఇంకోల గురించి మాట్లాడతానంటే కొంత విచిత్రంగానే అనిపిస్తా ఉన్నది. ఇంకా రూపాయలతోని ఓటు నోటు దొంగ గారికి అప్లై అవ్వ మా కేటీఆర్ గారు అన్నట్టు లోటపీస్ కేసు పెట్టి అరెస్ట్ చేసినావు. ఓకే, నేను నిన్న అరెస్ట్ చేసే కంటే ముందు 13th రోజు సాయంత్రం నన్ను వీళ్ళు పికప్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చిరని నాకు అనుమానం వచ్చింది. 5:29కి ఇది ఒక్కసారి చూడండి. నేను సిరిసిల్ల ఎస్పీ, ఇప్పుడు కరీంనగర్ సిపిగా ఇన్ఛార్జ్ ఉన్నాడు. 5:28 PM 13th రోజు నేను ఫోన్ చేసిన, సార్ మీరేమన్నా నన్ను ఎస్పీ గారు మీరేమన్నా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళని పంపినరా? అట్లా ఉంటే ఎవరిని పోలీసు వాళ్ళని పంపించాల్సిన అవసరం ఏం లేదు, నేనే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తా, ఈ ఫోర్సెస్ కూడా మీరు చేయకండి అని నేను ఫోన్ చేసిన. ఇది నా ప్రూఫ్. చిచి కేసు పెడతారా? పండుగ రోజు మీరు తీసుకుపోతారా? గట్లా తీసుకపోము. ఏ కేసు పెట్టలేము, మేము ఎవరి మీద పెట్టలేం, ఏది లేదు అని చెప్పిండు. ఇక కరెక్ట్ నేను 7 గంటలకి 10 TV కేసులు పెడతారా అన్నాడు. 7:30కి లెక్క బ్యాగులు ఏమైనా దొరికిందా తీసుకపోయే విధానం ఇది ఒక్కసారి మీరు చూడండి. ఇది కరెక్ట్ చీటింగ్ చేసినట్టు నేనేమైనా చీటింగ్ చేసినా? రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ కబ్జాలు చేసినట్టు నేను ఎవరిదైనా ల్యాండ్ కబ్జా చేసి అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని నేను అడుగుతాను. మరి ఇప్పుడు గతంలో మరి ప్రశ్నించినందుకు కేసులు పెట్టినటువంటి, ప్రశ్నించినందుకు కొట్టుకుంటూ తీసుకుపోయినటువంటి దాంట్లో ఏం మాట్లాడవు కౌశిక్ రెడ్డి? గతంలో ఎంతమంది పెట్టిన నీ ఉన్నటువంటి ఆ రక్తం ఈ రక్తం అని చెప్పేసి కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నావు కదా, ఆ రక్తాన్ని ఒకసారి అడుగుపోయి మరి గతంలో ఎందుకు పెట్టినావు ఈ కేసులు అని చెప్పేసి గతంలో కూడా నువ్వు చూసుకోవాలి కదా. గతంలో ఎవరెవరిపైన కేసులు పెట్టిను, ఎందుకోసం కేసులు పెట్టిను, కేవలం నువ్వు అరే పోరే అని మాట్లాడినావు, అయినా కానీ ఇంత స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నావు. కనీసం ఏంటి సార్ అని చెప్పేసి ఇదే వేదిక ద్వారా మేము ప్రశ్నించినప్పుడు కూడా అరెస్టులు చేసిండు. ఎంత దుర్మార్గం ఇది అంటే అది మర్చిపోయాను కావచ్చు జనాలు. ఇప్పుడు ఇది కొత్తది కదా, ఇది కొత్తది కాబట్టి ఇది గుర్తుంచుకుంటారు. పాతదంతా రోత అయిపోయింది, పాతదంతా మర్చిపోయినని నువ్వు అనుకుంటావు. నువ్వు కానీ పాతదాన్ని కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ తిరిగేస్తాం, మళ్ళీ తప్పది. నేను ఒక్కటే అడుగుతున్నా, ఏంటిదో ఇలా నా ఇంట్లో పండుగ ఉండొద్దు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత మా అధ్యక్షుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవ్వరు కూడా పండుగ చేసుకోవద్దు, అందరు వాళ్ళకి కుటుంబ సభ్యులు ఉంటారు కదా. కెమెరాలు ఎక్కడ చూస్తుర్రా బాబు, ఈ కెమెరా ఎవరు చూస్తుర్రా అంటే ఈ కెమెరాలు అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని చూస్తున్నట్టు సంతోషపడుతుంటా. నేను కౌశిక్ని పెట్టినా, మరి నేనేం చేసినా ఆ దోమలున్నా కూడా సర్రా బ్యాన్ మంచిగా పరుపు వేసుకున్నా, మంచిగా మెత్త పెట్టి నేను కూడా దిగుతూ మంచిగా అనుకున్నా. చూడరా ఎట్లా అనుకుంటున్నావు నీ లొట్ట కేసులకు మేము భయపడేటం కొంచెం కూడా అన్నీ వదిలేసిండు భయ్, అన్నీ వదిలేసిండు. ఇప్పుడు 10 నిమిషాలు అవుతుంది అంటున్నది, ఇంకా చాలా మాట్లాడిండు, అర్ధగంట 37 నిమిషాలు మాట్లాడిండు. మొత్తం దొంగ మాటలు. ఏంటంటే కేసీఆర్ మనసులో పడాలి, కేటీఆర్ మనసులో పడాలి, తెల్లారితే పేపర్లలో మెయిన్ వార్త ఉండాలి. నాకు తెలిసి పాడి కౌశిక్, నేను మొన్న కూడా అదే చెప్పినా, పాడి కౌశిక్ రెడ్డిని మొత్తం ఈ 4 సంవత్సరాలకి కొసేలేటట్టు అయితే ఉన్నాడబ్బా. ఇది 100% గ్యారంటీ, ఇది రాసి పెట్టుకోరు. ఈ నోరు అదుపులో పెట్టుకోడు. మరి కనీసం మరి కంట్రోల్ చేయాల్సినటువంటి కేసీఆర్ కేటీఆర్, అరే భయ్ ఏదో ఈ మాటలు ఏంది, కథ ఏంది, నువ్వు చేయబట్టి పార్టీ చేసిపోతుందని చెప్పి కనీసం అదుపులో పెట్టాలి కదా. అడ్డగాడిద లెక్క ఇట్లా పెరిగిండు, అడ్డగాడిద లెక్క మాట్లాడుతూ ఉన్నాడు అనేది నేను కాదు అనేది. ఇక్కడ ఇగో ఇవేమంటా ఉందో ఒకసారి విన్నూరు. ఇగో నేను కాదు మరి సుమా. ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల్యే ఎందుకు ఉంటేంది ఊడితేందిరా?
నీకు సిగ్గు శరము మానము మర్యాద లజ్జ ఉంటే నువ్వు కూడా హుజురాబాద్ నుంచి రాజీనామా చేసి మళ్ళీ పెళ్ళాన్ని పక్కన పెట్టుకోకుండా పిల్లని పక్కన పెట్టుకోకుండా ఎవరిని పక్కన పెట్టుకోకుండా నువ్వు మళ్ళీ గెలువురా అప్పుడు నువ్వు మొగోడువని నేను ఒప్పుకుంటా. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఏం వేదిక? నువ్వేం గల్లీ లీడర్ వారా? చిల్లర వెదవా? చిల్లరాని వారా? నెల తక్కువ వెదవా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలేంది? నువ్వు గతంలో నువ్వు చేసింది ఏంది? సిగ్గుపోతుందిరా బాబు. నీ పిల్లం ఏడుస్తుంది. ఎందుకు నా భర్త మతస్థితం కోల్పోయినంతో ఎందుకు నేను ఇన్ని రోజులు సంసారం చేసిన? అరే మా డాడీ ఎందుకు ఇట్లా చేస్తుండే? నా అమ్మాయి బయట చెప్పుకోలేకపోతుంది. అరే ఎందుకు దాన్ని మీ అమ్మ బాధపడుతుంది? ఊరు ప్రజలందరూ ఎందుకు ఓటేసినావు అని వాళ్ళు తలదించుకుంటారు. అలాంటిది లేకుండా నేను కూడా సవాలు విసురుతున్నా. నువ్వు భార్యను పిల్లని పక్కన పెట్టుకున్నందుక నీకు ఓట్లు పడ్డాయి. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువురా చూద్దాం. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇష్టమైనట్టుగా మాట్లాడి ప్రతిపక్షానికి రాడు. మీ కేసీఆర్ ఏం మాట్లాడతారా? కేసీఆర్ ఫామ్ ఒకసారి బోరా నువ్వు చూద్దాం. ఒక్కసారి టచ్ అయిపో. కేసీఆర్ని కల్పిస్తాడేమో. ఒకసారి బో ప్రజల తరపున బో. నువ్వు పోతాడని కనిపిస్తాడేమో. ఏం చెప్తాడు? సిగ్గుపడుతున్నారు అందరు తెలంగాణ ప్రజలు. అసలు నీకు 6 ఫీట్లు పెరిగినావు. అది మైండ్ ఎందుకు పెరగలేదురా బాబు? నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే భాష ఏంది? నువ్వు మాట్లాడే అదేంది? తెలంగాణ ప్రజలు ఏం నేర్చుకోవాలి? ఒక రాజ్యాంగం చేత ఎన్నుకోబడ్డ వ్యక్తివి నువ్వు ఆ భాష మాట్లాడుతుంటే నీకు నేను విలువ ఎట్లిస్తా చెప్పండి? మీరు అంటుండ్రు అక్క మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే అతను విలువ ఇవ్వనప్పుడు ఒక ఒక మతస్థిమితం కోల్పోయి మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. నేను కూడా సవాల్ సో విన్నావు కదా, విసురుతున్నా. కేసీఆర్ రాజీనామా చేయాలి. విన్నావు కదా. ఆ మహిళ ఎట్లా నువ్వు కనబడితే మాత్రం నిన్ను కొట్టలే కొట్టు కావచ్చు, అంత కోపంగా ఉన్నది. నీ చిల్లర భాష మానుకో. ఈ చిల్లర వ్యవహారాలు ఇప్పటికైనా మానుకో. నువ్వు ఎవరు ఏం చేస్తలేరు కదా, నన్ను ఎవరు కూడా ఏమనట్లేదు కదా. నీ దోమలన్నా పన్నా నేను ఇలా హీరో అయితే కావచ్చు, జైలు పోయిన వాళ్ళందరూ కనుక ముఖ్యమంత్రి అని నీ ఎందుకు కానని చెప్పేసి నువ్వేదో అనుకుంటానవేమో, పగటి కళ్ళు అంటానవేమో. కానీ నీకు కనీసం హుజురాబాద్ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, వార్డు నెంబర్కైనా గెలుస్తాడు నన్ను. వార్డు నెంబరే. మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకొక నెల అయితే వస్తాయి కావచ్చేమో. నువ్వు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక వార్డు నెంబర్కు పోటీ చేయి. నిన్ను హుజురాబాద్ ప్రజలు గెలిపిస్తే దేనికైనా అనుకుంటావు. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. ఇష్టం వచ్చినట్టుగా అరే పోరాని కూడా మాట్లాడిండు, ఇంకేమన్నా మాట్లాడండి కదా. ఫస్ట్ వర్తించకపోయే లీడర్ని రౌడీ అయ్యేటోని అని చెప్తుండు. ఒక్కసారి చూడు. ఆర్డీఓతోని నువ్వు అనుకుంటే మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ కౌశిక్ రెడ్డి. అందరికంటే మంచిగా నీకు తెలుసు నా సంగతి. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే ఇంకా అంత ఎక్కువ నేను చేస్తే తప్పితే నీకు భయపడే ప్రసక్తే ఉండదు. ఇది కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డరా కౌశిక్ రెడ్డి అంటే. సిగ్గు అనిపిస్తలేదు నిజంగా కూడా కొంచెం కూడా సిగ్గు అనిపించలేదు. ఈయనకు ట్రైనింగ్ ఇచ్చిండా? ఏది కబడ్డీ పోటీలు లేకపోతే క్రికెట్ పోటీలు ఇవి ఏమన్నా నీకు ట్రైనింగ్ ఇచ్చేదానికి? నువ్వు మొన్నటి వరకు మొన్న వచ్చినావు కదా, సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వచ్చినావు పార్టీలకు. నీకు మొదటి నుంచి ట్రైనింగ్ ఇచ్చిండా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన బ్యాచ్ వేరే ఉన్నది. అటు ఆ వైఎస్ఆర్సీపీ ఆ జగన్ గిగన్ వాళ్ళంతా ఇవ్వచ్చేమో నీకు. నువ్వు అసలు అంత పక్క పెట్టి మొన్నటి వరకు ఏ పార్టీలు ఉన్నావు నువ్వు? ఈయనకంటే ట్రైనింగ్ ఇచ్చినట్ట ఈయన భయపడని నేను అరే పోరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఓపెన్ స్టేట్మెంట్. నువ్వేదో కేవలం ఒకరోజు ఏమైనా జైలు వేసినవేమో కానీ నేను ఇక ఆపననే చెప్తా ఉన్నాడు. నేను ఇక ఆపను, ఇట్లాంటి దాడులు అయితేనే ఉంటాయి, నా జోలికి వస్తానే అంటా ఉన్నాడు. ఇట్లాంటివి ఉంటాయట ఇంకా. అంటే ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా బుద్ధి రాలేదంటే అర్థం ఇది. పడే రక్తం కాదు మాది. ప్రశ్నిస్తాం. నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నిన్ను అడుగుతూనే ఉంటాం, నిన్ను కడుగుతూనే ఉంటాం. నీవు ఏంటిదిరా బాబు కడిగేది ఏంటిది, నువ్వు అడిగేది ఏంటిది, నువ్వు ఏంటిది అది? నువ్వు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్వా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునివా? నువ్వు ఏంటిది అది? ఏ తోట వంకాయవు నువ్వు మాట్లాడుకుంటా. నువ్వు ఏదో నేను ఏమంటా ఉన్నా. అందుకే రేపు నీ గ్యారంటీ నేను రాసిస్తా ఉన్నా గ్యారంటీ. నువ్వు వాళ్ళ పేపర్లో మొదటి పేజీలో ఉంటావు. అది 1-2 డేస్ ఉంటుంది. అది నువ్వు ఎన్ని చేసినా నిన్ను ఇష్టపెట్టాం. ఒకరోజు కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు అరే ఒక వీడియో మిస్ అయింది బాస్, ఒక్కరోజేమో కేటీఆర్ గారి మీద కేసు అంటాడు, ఒకరోజు హరీష్ రావు గారి మీద కేసు అంటాడు, ఒకరోజు కౌశిక్ రెడ్డి గారికి కేసు అంటాడు, ఒకరోజు సంజయ్ గారి మీద కేసు అంటారు, ఒకరోజు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసు అంటారు. రెండోది వీళ్ళు పదే అంటున్నారు భయ్ దాడి చేసిండు కౌశిక్ రెడ్డి. అసలు దాడి చేస్తుంది మేమా, దాడి చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళ? మరి ఇది ఏమన్నా నేనేమో సరే ఈ ప్లేస్లో ఉన్నావు కాబట్టి నేను ఏమనట్లేదు. ఇగో దీన్ని ఏమంటారు మరి ఇప్పుడు? దీన్ని నువ్వు దాడి చేసినట్టు కాకపోతే ఇగో నోరు అదుపులో పెట్టుకోలే అని చెప్పేసి గతంలోనే అయ్యగారు కూడా చెప్పిండు.
మరి అయ్యగారు చెప్పినప్పుడు కూడా కొంత కేటీఆర్కి అయ్యగారు చెప్పిండు, అయ్యగారు నీకు కూడా చెప్తే మంచిగుండు కావచ్చు, కొంచెం అయ్యగారు ఏమని చెప్పిండు, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే కొంత మంచిగా ఉంటుంది, మంచి గాచారం మంచిగా లేదని చెప్పిండు గతంలో కేటీఆర్ని. నేను అంటా ఉన్నాను, కేటీఆర్ అలాగే కౌశిక్ రెడ్డి నువ్వు నోరు అదుపులోకి పెట్టుకున్నట్టు అయితే ఉంటే కన్ఫామ్గా నీ పదవి కోల్పోవడం అయితే ఖాయం నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఇష్టం వచ్చినటువంటి అడ్డగోలు కూతలు కూసుడు, అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలన్నటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఎవరు కూడా క్షమించరు. నువ్వు ఒక్కసారి నీకు మళ్ళొకసారి చూపెడతా ఉన్నా, నిన్ను ఎవరైనా కానీ ఇప్పటి వరకైనా కానీ ఇంకా నీకు ఛాన్స్ ఇస్తా ఉన్నా. ఈ సంబంధించినటువంటి దాంట్లో ఈ కామెంట్లలో ఎవరైనా కానీ ఒక్కటైనా నీకు ఎవరైనా కామెంట్లలో నీకు పాజిటివ్గా ఎవరైనా రెస్పాండ్ అయినా చూడు. ఇగో మీరు ఇలా మాట్లాడితే నెక్స్ట్ అసలు గెలవన్నా, సాటి ఎమ్మెల్యే పైన ఇలా ప్రవర్తించడం సరికాదు కౌశిక్ రెడ్డి గారు అని చెప్పేసి వినోద్ చెప్తా ఉన్నాడు. నువ్వు చేసినటువంటి దానికి గౌరవంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా ఇది సంస్కారం కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక ముచ్చట్లు బంద్ పెట్టు, వేస్ట్ ఫెలో అని చెప్పేసి తిడుతూ ఉన్నారు. సో చాలా కామెంట్ రావడం జరిగింది. నీకు ఒక్క పాజిటివ్ రాదు, ఇక నీకు లంగా గింగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఈ అనవసరమైనటువంటి చిల్లర మాటలు మాట్లాడి బజారు రౌడ్ లెక్క, వీధి రౌడీ లెక్క నువ్వు ఇంకా కూడా బిహేవ్ చేయకు. నువ్వు ఒకసారి నీదేదో కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, ఇంకా వెనక ఉండి ఆ ముసలానికి ఇట్లా చెప్పిండు అని చెప్పేసి వాళ్ళందరూ నేను జైలుకు పోయినా చూసుకుంటారంటే 2 రోజుల వ్యవహారం ఉంటుంది. 2 రోజుల తర్వాత నువ్వు కుక్క కూడా దేకదనేది మర్చిపోకు. సో ఇది ఇలా మాట్లాడిండు, అరే పొరని కూడా మాట్లాడి చాలా రకాలుగా మాటలు కూడా ఇప్పటికే దర్దాపుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. నువ్వు మాట్లాడిన దానికి మరి రేపటి నుంచి ఇంకా ఏ విధంగా పరిణామాలు ఉంటే మనకైతే తెలియదు. సో అది కౌశిక్ రెడ్డి ఇలా ప్రెస్ మీట్ పెట్టి నేనేదో సాధించిన, నేనేదో దేశానికి రాష్ట్రానికి ఏదో పేరు తెచ్చినటువంటి తీరుగా విర్రవిక్కుంటూ మాట్లాడినటువంటి మాటలు.